హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం అరటికాయతో పెరుగు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. చాలా కమ్మగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ 2-3 అరటికాయలు తీసుకొని వాటిని ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసుకుని స్టీమ్ చేసుకుందాం. స్టీమ్ అయిపోయిన అరటికాయలు చల్లారినాక వాటి తొక్క తీసి పక్కన పెట్టుకుందాం. చల్లారిపోయినాయి కదా, వాటి తొక్క తీసి పక్కన పెట్టుకొని వాటిని మెత్తగా మ్యాష్ చేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే బాగా వస్తుంది. మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దానికి కావాల్సిన పెరుగు తీసుకొని పెరుగు కూడా కొన్ని వాటర్ వేసుకొని చిలుక్కొని పక్కన పెట్టుకుందాం. మరీ పల్చగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు, మీడియంలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అది కూడా వేస్తాం కదా, అరటికాయ కూడా వేస్తాం కదా, చిక్కబడిపోతుంది. ఇప్పుడు అందులో సాల్ట్ వేసేసి చిలుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక పోపు సామాన్లు ఆవాలు, జీలకర్ర, ఎర్రమిరపకాయలు వేసుకొని పోపు వేసుకుందాం. పోపు కొంచెం వేగినాక అందులో పసుపు, కరివేపాకు వేసుకొని పోపు వేపుకుందాం. దాంట్లోనే కొంచెం పోపు అంతా వేగినాక అల్లం పచ్చిమిర్చి పేస్ట్ దంచుకుని, మిక్సీ కాదు దంచుకుని వేసుకుంటే బాగుంటుంది. దంచుకుని వేసుకుని ఆ పేస్ట్ కూడా వేగనిద్దాం. పచ్చివాసన పోయిందాక వేగితే చాలు. వేగిపోయింది. ఇప్పుడు అందులో ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇష్టం, నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే అవసరం లేదు, కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు అదంతా వేగిపోయింది కదా, ఇప్పుడు అందులో ఇందాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న అరటికాయ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచుకుందాం. మనం సాల్ట్ పెరుగులో వేసాం కానీ ఇందులో వేయలేదు కదా, ఇప్పుడు దీంట్లో కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని చూసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇది అయిపోయింది. దించి కొంచెం దీన్ని చల్లారనిద్దాం. వేడివేడిగా వేస్తే పెరుగు ఇరిగిపోతుంది కాబట్టి కొంచెం చల్లారనిచ్చి ఇప్పుడు అందులో పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని చూసుకోవాలి, కన్సిస్టెన్సీ చూసుకొని దానికి ఎంత అవసరం పడుతుందో అంత పెరుగు వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కావాలంటే పోపులో వేసుకోవచ్చు, మాకు ఇట్లా వేసుకుంటే నచ్చుతుంది కాబట్టి ఇట్లా వేసాను. కావాలంటే ఇట్లా నచ్చిన వాళ్ళు పోపులో కూడా వేసుకోవచ్చు. అంతే, టేస్టీ అరటికాయ పెరుగు పచ్చడి రెడీ. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.